నేమ్ స్వామి తమ్మిశెట్టి. ఇప్పుడున్న పరిస్థితులలో మనిషి జీవితంలో ప్రతిరోజు చాలా జాగ్రత్తగా బతకాల్సి వస్తుంది. ఏ విషయంలో ఎప్పుడు ఏమి పొరపాటు జరుగుతుందో, ఏ విషయంలో ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. కానీ ముఖ్యంగా సిటీలలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి. దీన్ని ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య నేను ఒక ఇన్సిడెంట్ నాకు తెలిసిండేది, ఎక్కువ భాగం నేను చూసిండేది. ఏం జరిగిందంటే, ఒకసారి ఒక అబ్బాయి, ఒక స్థితిమంతుడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడేమో, బుల్లెట్ బైక్లో, ఉంగరాలు, మెల్లు, చైను, బాగా రిచ్గా ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి బైక్లో ఆఫీస్కి పోతున్నాడు. ఇప్పుడు మామూలుగా సిటీలలో బస్ స్టాపుల దగ్గర స్టూడెంట్స్ కానీ, అమ్మాయిలు కానీ, ముసలి వాళ్ళు ఎవరైనా కానీ బస్సు కోసం వెయిట్ చేస్తూనే తమకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడతారేమో, లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాము అనే ఆలోచనలోనే ఉంటారు. బాగా తెలిసిన వాళ్ళు ఉంటే నిలిపి అడిగి మళ్ళీ వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళను కూడా అడుగుతుంటారు చాలామంది అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని లిఫ్ట్ బట్టి. పరిస్థితి అటువంటిది, అవసరం అటువంటిది. ఒకసారి ఒక అబ్బాయి, నేను చెప్పిన అబ్బాయి వస్తుంటే బుల్లెట్ బైక్లో, ఒక అమ్మాయి బస్ స్టాప్ దగ్గర ఆ అబ్బాయిని లిఫ్ట్ ఇమ్మని సింబల్ చూపిస్తూ అడుగుతుంది. అమ్మాయి, ఇతను అబ్బాయి. ఆ అమ్మాయి కొంచెము స్టూడెంట్, చదువు అయిపోయి ఉద్యోగం ట్రై చేసుకుంటున్నట్టుగా ఉంది అమ్మాయి. ఎప్పుడైతే లిఫ్ట్ అడుగుతానే ఈ అబ్బాయి వచ్చి అక్కడ ఆపి, ఏమండి అని అడుగుతాడు. సార్, అనుకోకుండా ఒక ఇంటర్వ్యూ ఉంది సార్, ఈ టైంలో నేను పోవలసిన రూట్లో బస్సు నాకు దొరకడం లేదు, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్ నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? ఎక్కడ మీకు ఇంటర్వ్యూ అంటారు. ఆ అమ్మాయి అడ్రస్ సికింద్రాబాద్ వైపు చెప్తుంది. అప్పుడు అతను ఒక సెకండ్ ఆలోచించి ఆ అమ్మాయి వైపు చూసి, సరే రండి అని ఎక్కించుకుంటాడు. పోతుంటాడు. మధ్యలో ఆ అమ్మాయి అతన్ని ఒక విషయం అడుగుతుంది. సార్, మీరేమీ అనుకోలేదు కదా, నా వలన మీకేమన్నా ఇబ్బందా? ఇప్పుడు నేను పోయే పని కింద జరిగితే, అంటే నాకు ఉద్యోగం వస్తే దానికి ప్రధాన కారకులు మీరే సార్, మిమ్మల్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోను సార్ అని మాట్లాడుకుంటూ వస్తాను. వీళ్ళు అట్లా ముందుకు పోతాడు. ఒక 10 minutes తర్వాత ఆ అమ్మాయి ముందుకు చూస్తూ, ఇప్పుడు రైట్ సైడ్ తీసుకోండి గల్లీలోకి అంటారు. సరే అని చెప్పి అతను కొంచెం ముందుకు పోయి రైట్ సైడ్ తీసుకుంటాడు. ఎక్కడ అంటే ఇక్కడే నుండి కొంచెం ముందుకు కాదు, కొంచెం ముందుకు పోయే లోపల ఉన్నట్టుండే నలుగురు ఒక రకమైన అబ్బాయిలు, అంటే ఒక ఏజ్, టక్కని ముందుకు వచ్చి ఆ బైక్ని ఆపుతారు. ఇతను ఎందుకు ఆపుతున్నారో, ఎందుకు అడ్డం వచ్చినారో ఇతనికి తెలియలేదు పాపం. టక్కని బ్రేక్ వేసి, ఏమయ్యా అంతా ఇట్లా అడ్డం వస్తున్నారు ఏమి అని అడుగుతాడు. వాళ్ళల్లో ఒకడు వెంటనే, రేయ్ ఏమిరా నువ్వు మా సిస్టర్ని భయపడించి కిడ్నాప్ చేస్తావా నువ్వు, ఎంత ధైర్యం రా నీకి అని అంటూ ఉండగానే రెండవ వాడు ఆ అమ్మాయిని, దిగు కిందికి, వాడు చెప్పిందే కనుక నువ్వు ఎట్లా వాడిని అంటే బండిలో వెళ్ళిపోతున్నావు, నువ్వు ఒక్కసారైనా మీ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి కదా, దిగు ముందన అమ్మాయిని చేయబట్టి కిందికి వెళ్తాం. ఆగుతానే వీడు, ఎవరయ్యా మీరు, అసలు లిఫ్ట్, ఆ అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఇచ్చినాను నేను, అంతకు మించి ఏమీ లేదు అంటే వాళ్ళు వినే పరిస్థితిలో లేదు, వాళ్ళ ఆలోచనే లేదు. వెంటనే ఆ అబ్బాయిని బండి స్టాండ్ వేయమని చెప్పి స్టాండ్ వేసి పక్కనే పార్కు మాదిరి చిన్న ఇది ఉంటుంది, దాంట్లోకి లాక్కొని పోతారు.
చూసే వాళ్ళు కొంచెం చూసి పక్కకి వెళ్ళిపోతారు. సిటీలలో సాధ్యమైనంత వరకు ఎవరో కొద్దిమంది జోక్యం చేసుకునేది, మిగతా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకు మనకు వచ్చిన బెడద. ఈ పిల్లోని లోపలికి తీసుకుపోయి ఆ నలుగురు కలిసి భయపడిచ్చి, నువ్వు మా చెల్లెని కిడ్నాప్ చేస్తావు, నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా పోలీసులకు అప్పగిస్తామంటే, సార్ నేను ఏం తప్పు చేయలేదు, అమ్మ ఏమ్మా నువ్వు చెప్పండి, మీరే కదా నన్ను లిఫ్ట్ అడిగితే నేను ఇచ్చింది అంటే, లేదన్నయ్య నన్ను పలానా చోటుకి తీసుకుపోతాను, నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నన్ను ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా ఎక్కించుకొని వస్తున్నాడు అంటుంది అమ్మాయి. అంతే, ఒక్కసారిగా అబ్బాయి హతాశుడైపోతాడు. ఏం ఇది ఇంత మోసమా అని. వెంటనే వాడు పక్కనోడు, ఏం రా చూసేటి ఇదిగా ఉన్నావు, ఎంత భయం లేదురా నీకు, ఇంత సిటీలో ఇంత ధైర్యంగా అమ్మాయిని కిడ్నాప్ చేస్తామన్నావని వాడు ఒకే కొడతాడు వెనకలోడు. వెంటనే ముందోడు మెల్లో చైన్ తీస్తాడు. నిన్ను ఇప్పుడు ఇడిచిపెట్టాలా అంటే ఆ ఉంగరాలు, చైను, నీ పర్సు, ఫోను ఇచ్చేసేయి ఫస్ట్ అంటే వీడు భయపడిపోతాడు. అతను ఇదేమి ఇది, బజార్లో అల్లరైపోతానా ఏమన్నా, ఎంత మోసం ఇది. సహాయం చేయాలనుకునేదాన్ని నాకు ఇంత కష్టమా అని అనుకుంటాను. వాడు గైడ్ కొట్టాడు, యువతలోడు గైడ్ కొట్టాడు, వాడిని భయభ్రాంతులు గురి చేస్తానే భయపడిపోయి ఏమీ చేయలేని స్థితిలో ఉంగరాలు పీక్కుంటారు, పర్స్ పీక్కుంటారు, ఫోన్ పీక్కుంటారు, మెల్లగా చేయి పీక్కుంటారు. జాగ్రత్త, ఇటువంటి పనిగిన మళ్ళా ఎప్పుడన్నా చేసిండేది ఎక్కడన్నా జరిగిందా, ఈసారి నీ పంచగుట్ట పోలీస్ స్టేషన్లో మా బ్రదరే ఉన్నాడు, దాంట్లో నేను చెప్పి ఏమి సార్ ఏమంటే ఏదో ఉద్యోగంగా కనపడుతున్నావు, మొదటిసారి చేసిన తప్పుగా నిన్నే అనుకొని నిన్ను విడిచిపెడతాన్నాము, లేకపోతే కూడా నిన్ను తప్పకుండా పోలీస్ హ్యాండ్అవుట్ చేసేవాళ్ళమని ఆమెను కూడా తిడుతూ నలుగురు కలిసి అక్కడే నిలిపిన కారులో నలుగురు వెళ్ళిపోతారు. ఒక్కసారిగా ఈ పిల్లోడు విపరీతమైన భయంతో, బాధతో, అదే ఇంత మోసం జరుగుతుందా, అసలు నేను ఎందుకు లిఫ్ట్ ఇచ్చినాను, ఎవరన్నా ఎక్కడన్నా పోనని వెళ్ళిపోయింటే బాగుండు కదా, ఏదో పాపం ఏం ఉద్యోగం ఉందో ఏం అవసరం ఉందో అని చెప్పి ఇచ్చిన దానికి నాకు ఇంత ఇది జరుగుతుందని చెప్పి అబ్బాయి ఒక్క నిమిషం అయినాక తేరుకొని అంతా సర్దుకొని పక్కనే పోలీస్ స్టేషన్ పోతాడు. పోయి అక్కడ కూర్చున్న రైటర్తో చెప్తాడు, సార్ ఎస్ఐ గారు ఉన్నారంటే, లేదు ఏమి అంటే, సార్ ఈ విధంగా ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగితే నేను ఇచ్చినాను సార్, ఈ విధంగా జరిగిందంటే, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా, ఈ కాలంలో అటు ఆడపిల్లలకు లిఫ్ట్ ఇచ్చి ఇవన్నీ ఎవడన్నా చేస్తారేమయ్యా, ఎందుకు వచ్చావు, ఈ లిఫ్ట్ ఇవ్వచ్చు తప్పట్లేదు నేను, కానీ జరుగుతాండే పరిణామాలు మాకు భిన్నం, ఇట్లా కేసులు ఎన్నో వస్తున్నాయా మీరు, ఇప్పుడు కూడా మీరు జాగ్రత్త పడకపోతే ఎట్లా, అయినా ఏం పోయింది అంటాడు. ఇట్లా చైన్ పీక్కున్నారు, పర్సు పీక్కున్నారు, ఫోను, వాచ్ అన్నీ పీక్కున్నారు సార్ అంటే, అంతా సరే అదే రాసి ఇది మా దాంట్లో స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు, దీనికోసమే అతన్ని అపాయింట్ చేసినారు, అతనికి మేము వచ్చి మళ్ళీ మాట్లాడతాం, మేము ఫోన్ చేసినాం రా అని చెప్పి లెటర్ రాపించుకొని అతనితో ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళిపోమంటాడు. అతను ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో బాధగా ఆఫీస్కి వెళ్ళిపోయి తన ఫ్రెండ్స్తో కూడా ఈ విధంగా చెప్పుకుంటాడు, ఈ దినము నుంచి ఎవరే కానీ పరిస్థితులను బట్టి ఎవడు ఎట్లుంటారో మనకు తెలియదు, కానీ అది మనము చూస్తానే మనిషిని దొంగన మోసకార అనేది మనం ముందుగానే కనుక్కోలేము. కానీ ఎందుకైనా మంచిది అక్కడ ఉన్న పరిస్థితి, అంటే వాళ్ళు ఆఫీస్కి పోగలరా, బస్సు వచ్చే వరకు వెయిట్ చేయగలరా అని అటువంటి వాళ్ళ వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు మనం. ఎందుకంటే వాళ్ళు వెనకాల ఇంకో బస్సు వస్తుంది, లేదా ఆటోలో వస్తుంది, ఏదో పోతారు. ఎక్కడో ఫెసిలిటీ లేని చోట అయితే మనం ఇంకా కంపల్సరిగా ఏదో మానవతా దృక్పథంతో ఇవ్వాల్సిందే, కానీ మిగిలిన విషయాల్లో మాత్రము ఇటువంటి దాంట్లో చాలా జాగ్రత్తగా మెలగండి నేను మీకు తెలుపుతున్నాను. అందుకే దీనికి టైటిల్ బీ కేర్ఫుల్ అని పెట్టాను. ఈ యొక్క ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే.